వెల్కమ్ టు విజిల్. హైదరాబాద్ రాజకీయాల్లో కొత్త యుద్ధం మొదలైంది. జిహెచ్ఎంసీ ఎన్నికలకు చాలా ముందు రేవంత్ బీఆర్ఎస్ సమరం హైదరాబాద్ చలిలో వేడి పుట్టిస్తుంది. రానున్న మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి. ఖమ్మం బహిరంగ సభలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ను బొందపెట్టాలి, తెలంగాణలో టీడీపీ పార్టీ ఉండొద్దని కక్షగట్టి టీడీపీని కేసీఆర్ దెబ్బకొట్టాడు, బీఆర్ఎస్ను 100 మీటర్ల గొయ్యిలో పాతి పెట్టాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి అని వ్యాఖ్యానించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొందబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి అన్నారు. టీడీపీ ప్రస్తావన రేవంత్ రెడ్డి తీసుకురావటాన్ని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి టీడీపీ పాట పాడటం నీ అసలు కుట్ర ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమైందని కల్వకుంట్ల తారక రామారావు తీవ్రంగా స్పందించగా, హరీష్ రావు మరో 1000 అడుగులు ముందుకేసి రేవంత్ డిఎన్ఏలోనే ద్రోహ బుద్ధి ఉంది, అందుకే టీడీపీ పాట, బీజేపీతో చీకటి స్నేహాలు అని స్పందించారు. నిజంగా కాంగ్రెస్ భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి చేకూరుతుంది. నీకు అంత ప్రేమ ఉంటే పోయి తెలుగుదేశంలో ఉండే నువ్వు ఎందుకు కాంగ్రెస్? నువ్వు ద్రోహివి. నిజంగా చెప్పాలంటే ఇవాళ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి నువ్వు ద్రోహం చేసినావు కాంగ్రెస్ తెలుగుదేశానికి. ఇవాళ నువ్వు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎన్టీఆర్ జీవితం అంతా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిండు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిండు. ఆ ఎన్టీఆర్ గారు ఎప్పుడు ఆత్మశాంతి చేకూరుతుందంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి ఆత్మ మనశ్శాంతి జరుగుతుంది. సో ఇప్పటికైనా నువ్వు ఏది పడుతుంది, ఎక్కడ పోతే ఏ రోడ్డు కాడ, ఖమ్మంలో పోతే ఏదో 4 ఓట్లు వస్తాయని చెప్పి తెలుగుదేశం జెండాలతో నువ్వు మీటింగ్లో మాట్లాడుతున్నావు. సీఎం రేవంత్ రెడ్డి పిచ్చోడేం కాదు కదా, ముదురులకే ముదురు. రానున్న హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ 75 స్థానాల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేసే స్థితిలో ఉందని, కేసీఆర్ గతంలో టీడీపీ పన్నిన పన్నాగం, మరోపక్క వైఎస్ జగన్ రెడ్డితో బీఆర్ఎస్ గాఢ స్నేహబంధం టీడీపీ సానుభూతి పరుల్లో బీఆర్ఎస్పై కోపాన్ని రగిల్చి ఓట్లుగా మార్చి ఎన్నికల్లో తన సత్తా చాటాలని వ్యూహాత్మక వ్యాఖ్యలు రేవంత్ చేస్తే, రేవంత్ ఉచ్చులో బీఆర్ఎస్ నాయకులు పడ్డారు. బీఆర్ఎస్ నాయకులు టీడీపీపై పాత విషయాన్ని చిమ్మే ప్రయత్నం చేశారు. మరోపక్క బీజేపీలో 2 వర్గాలు, బండి సంజయ్ వర్గం టీడీపీతో పొత్తు పెట్టుకుందాం అంటుంటే, మరో వర్గం నాయకుడు కిషన్ రెడ్డి మాత్రం కారు పార్టీతో కలుద్దాం అని ప్రయత్నిస్తున్నారు. మరోపక్క జనసేనని పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి అక్కడ పోటీ చేస్తామని గతంలో ప్రకటించారు. మరొక పక్క టీడీపీ సొంతంగా పోటీ చేస్తే పరిస్థితి ఏంటి అని సర్వే చేస్తున్నారు. మరోపక్క రేవంత్ రెడ్డి బలంగా ఉంటేనే అటు కేసీఆర్ ఇటు జగన్కు నష్టం, ఇబ్బంది, కాబట్టి రేవంత్ రెడ్డికి నష్టం చేయకుండా సైలెంట్గా ఉండటమే మంచిదనే అభిప్రాయంలో కూడా టీడీపీ ఉందని సమాచారం. ముంబై ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి బలమైన ప్రత్యర్థిని నిలువరించడానికి ప్రయత్నించడం మనం చూసాం. రేవంత్ వ్యాఖ్యల వెనుక కేవలం ఆవేశం మాత్రమే కాదు, ఒక స్పష్టమైన ఎలక్షన్ స్ట్రాటజీ దాగి ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు రేవంత్ రెడ్డికి పెద్ద రాజకీయ బూస్టుగా మారింది. ఇప్పటి వరకు హైదరాబాద్లో బలహీనంగా కనిపించిన కాంగ్రెస్ ఇప్పుడు మేము గెలవగలం అనే సిగ్నల్ ఇచ్చింది. ఈ గెలుపుతో రేవంత్ రెడ్డి పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తన పట్టును మరింత పెంచుకున్నారు. అదే ధైర్యంతోనే ఆయన ఇప్పుడు బీఆర్ఎస్పై నేరుగా దాడికి దిగారు. అసలు టార్గెట్ బీఆర్ఎస్ కాదు, టీడీపీ ఓటు బ్యాంక్.
ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఒక కీలక అంశం టీడీపీ ప్రస్తావన. కేసీఆర్ టీడీపీని తెలంగాణలో నాశనం చేశాడు అనే మాటలతో రేవంత్ రెడ్డి ఒక ప్రత్యేక వర్గాన్ని టార్గెట్ చేశారు. ఎవరా వర్గం అంటే హైదరాబాద్లో ఉన్న టీడీపీ సానుభూతిపరులు, ఎన్టీఆర్ అభిమానులు, పాత టీడీపీ కేడర్ నెట్వర్క్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ వర్గం సుమారు 75 డివిజన్లలో డిసైడింగ్ ఫ్యాక్టర్ కావచ్చు. అందుకే రేవంత్ రెడ్డి టీడీపీకి బీఆర్ఎస్ చేసిన అన్యాయం అనే నేరేటివ్ను మళ్ళీ బతికిస్తున్నారు. రేవంత్ ఉచ్చులో బీఆర్ఎస్ పడిందా? రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్, హరీష్ రావు స్పందన రాజకీయంగా చూస్తే ఇది రేవంత్ రెడ్డికి లాభమే. ఎందుకంటే బీఆర్ఎస్ ఎంత ఎక్కువగా టీడీపీని టార్గెట్ చేస్తే అంతగా టీడీపీ సానుభూతి పనుల్లో బీఆర్ఎస్పై వ్యతిరేకత పెరుగుతుంది. అదే ఓటు కాంగ్రెస్ వైపు మళ్ళీ అవకాశాన్ని పెంచుతుంది. ఇదే రేవంత్ స్ట్రాటజీ. జీహెచ్ఎంసీలో అసలు ఆట ఏంటంటే బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ కాదు, స్వింగ్ మేనేజ్మెంట్. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు మార్జిన్ గేమ్. ఒక డివిజన్లో 2 నుంచి 3% ఓటు మారితే సీటు చేతులు మారిపోతుంది. ఇక్కడ బీఆర్ఎస్కి కోర్ ఓటు ఉంది, బీజేపీకి అర్బన్ ఓటు ఉంది, ఎంఐఎంకి ఫిక్స్డ్ ఓటు ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు యాంటీ బీఆర్ఎస్ ఓటు కోసం పోరాడుతుంది. టీడీపీ సానుభూతి పరులు స్వింగ్ ఫ్యాక్టర్ రేవంత్ రెడ్డి లక్ష్యం. ఈ స్వింగ్ ఓటును కాంగ్రెస్ వైపు తిప్పటం. ఇక బీజేపీలో 2 వర్గాలు, ఎవరి లెక్క వాళ్ళది. ఇంకోవైపు బీజేపీలో అసలు క్లారిటీయే లేదు. బండి సంజయ్ వర్గం వాదన టీడీపీతో కలిసి పోటీ చేస్తే యాంటీ బీఆర్ఎస్ ఓటు స్ప్లిట్ తగ్గుతుంది. కిషన్ రెడ్డి వర్గం ఆలోచన బీఆర్ఎస్తో టాక్టికల్ అండర్స్టాండింగ్ అయితే కాంగ్రెస్ను కట్టడి చేయొచ్చు అనే భావన. అంటే జీహెచ్ఎంసీలో బీజేపీ కూడా సిచ్యువేషన్ బట్టి స్ట్రాటజీ మార్చే మూడ్లో ఉంది. మరి రేవంత్ రెడ్డికి రిస్క్ ఎక్కడుంది? జీహెచ్ఎంసీలో రోడ్లు, డ్రైనేజ్, ట్రాఫిక్, వాటర్, సేఫ్టీ ఇలాంటి సివిక్ ఇష్యూలే ముఖ్యం. రేవంత్ మాటల దాడి మాత్రమే సరిపోదు, డెవలప్మెంట్ నేరేటివ్ కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ఎన్నికలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాదు, స్వింగ్ వర్సెస్ సైలెన్స్ యుద్ధం. ఈ ఎన్నికల్లో అసలు పోరు ఎవరు ఎక్కువగా మాట్లాడుతున్నారు కాదు, ఎవరు ఎక్కువగా రెచ్చగొడుతున్నారు కాదు, ఎవరు సైలెంట్ ఓటును, ఎవరు స్వింగ్ ఓటును తమ వైపు తిప్పుకుంటున్నారు అనే దానిపై గెలుపు ఓటములు ఆధారపడతాయి. రేవంత్ రెడ్డి టీడీపీ సెంటిమెంట్ను మేల్కొల్పి బీఆర్ఎస్ను రెచ్చగొడుతున్నారు. బీఆర్ఎస్ ఆగ్రహంతో స్పందిస్తూ అదే సెంటిమెంట్ను మరింత బలపరుస్తుంది. ఈ ఆటలో జీహెచ్ఎంసీ ఫలితం ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరి మాటల కన్నా ఎవరి లెక్క పనిచేస్తుందో వాళ్ళదే విజయం.